నమస్కరిస్తాను. నమస్కరించడం అంటే ఆరాధించడం. కీర్తనకారుడు అంటాడు, నీ యందు భయభక్తులు కలిగి నీ ఆలయాన్ని చూస్తూ నేను ఆరాధన చేస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. కారణం, పరిశుద్ధ ఆలయమందు దేవుడు ఉన్నాడు. దానియేలు భక్తుడు యెరూషలేము తట్టి కిటికీని తెరిచి ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే యెరూషలేములో పరిశుద్ధ ఆలయం, దేవుని ఆలయం పవిత్రమైనది. నిన్నటి రాత్రి కూడా ఆలయ విశేషతను గురించి దైవ సేవకులు బోధిస్తూ వచ్చారు. ఆలయం పరిశుద్ధంగా ఉండాలి, ఆలయంలో అపవిత్రత ఉండకూడదు. అది దేవుని ఆలయం. ఒకడు దేవుని మందిరాన్ని పాడు చేస్తే అతడు పాడైపోతాడు. దేవుని ఆలయం పవిత్రమైనది, అది పరిశుద్ధ ఆలయం. ఆరాధన చేసే భక్తులు ఆ పరిశుద్ధ ఆలయం తట్టు చూసి భయభక్తులు కలిగి ఆయనకి ఆరాధన చేయాలి, ఆయనకు నమస్కారం చేయాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇతరుల సంగతి నాకైతే తెలీదు, నేనైతే పరిశుద్ధ ఆలయ వైపు చూస్తున్నాను, భయభక్తులు కలిగి ఆరాధిస్తున్నాను అని ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని ఆలయంలో మనం ప్రవేశించినప్పుడు తీర్మానాలతో ప్రార్థన చేసుకోవాలి. ఓ నిబంధన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో నిబంధన కలిగిన భక్తులుగా మనం మారాలి. ఇక్కడ ఒక భక్తుడు ఒక తీర్మానం చేసుకొని, ఒక నిబంధన చేసుకొని ప్రభు సన్నిధిలో నేను ఆలయం తట్టు చూస్తాను, పరిశుద్ధ ఆలయం తట్టు చూసి భయభక్తులతో నేను ఆరాధిస్తానని కీర్తనకారుడు రాసినట్లు మనమందరూ కూడా ఈ ప్రశస్త రాత్రి ఒక తీర్మానం చేసుకుని, దేవుడు మనల్ని ప్రేమించి ఒక పరిశుద్ధ ఆలయం, ఒకటి భౌతికంగా భూమి మీద ఉన్న ఆలయం, రెండవదిగా పరలోకంలో ఉన్న ఆలయం. పరలోకంలో ఆయనే ఆలయమై ఉన్నాడు. ఆయన తట్టు చూసి భయభక్తులు కలిగి మనం ఆరాధించాలి. పరిశుద్ధ ఆలయమందు దేవుడు ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ రాత్రి మనం ఎవరి తట్టు చూస్తున్నాం, ఎవరి వైపు చేతులు చాపుతున్నాం, దేవుని ఎలా ఆరాధిస్తున్నాం ప్రశ్నించుకోవాలి. భయభక్తులు కలిగి ఆరాధించాలి. నేను ఒక 2-3 మాటలు మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. పరిశుద్ధ ఆలయంలో ఉన్న, ఎందుకు పరిశుద్ధ ఆలయ వైపు మనం చూడడం వల్ల మనకి కలిగేదేంటి అని బైబిల్లో మనం ధ్యానిస్తే శ్రేష్టమైన మాటలు బైబిల్లో మనం చదువుతాం. ఒక ఆరాధికుడు, దేవుని ఆరాధించే భక్తుడు పరిశుద్ధ ఆలయం వైపు ఎందుకు చూడాలంటే, ఆ పరిశుద్ధ ఆలయముల నుండి ఆయన స్వరం వినబడుతూ ఉంటుంది. ఆయన స్వరం ఎంతో బలమైనది అని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్వరం వినాలని కోరుకున్నప్పుడు, దేవుని మాటలు వినాలని మనం ఆశించినప్పుడు, దేవుని స్వరం, ఆయన స్వరంలో ఉన్న బలం మనం పొందుకోవాలని కోరుకున్నప్పుడు పరిశుద్ధ ఆలయం తట్టు మనం కనులెత్తి చూడాలి. ఆ పరిశుద్ధ ఆలయం వైపు మనం చేతులు చాపి మనం ప్రార్థించాలి. అప్పుడు తన పరిశుద్ధ ఆలయం నుండి దేవుడు తన స్వరమును మనకు, తన గంభీరమైన స్వరాన్ని దేవుడు మనకు వినిపిస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవుని స్వరానికి ఉన్న విలువ 29వ కీర్తనలో ఉంటుందండి. యెహోవా స్వరము బలమైనది. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. ఎలా ఉంటుందండి ఆయన స్వరం? ఎంతో బలమైన స్వరం. ఆయన బలమైన స్వరానికి దేవదారు వృక్షాలు విరవబడిపోతాయంట. అంత గంభీరమైన స్వరం. దేవదారు వృక్షం విరిగిపోవడం, విరవబడడం దేనికి సాదృశ్యం అంటే, దేవుని స్వరం వినిపించినప్పుడు, దేవుని స్వరం ఆయన మనకు వినిపించినప్పుడు మన జీవితంలో కఠినమైన కార్యాలు కూడా, ఇది కఠినము, ఇది అసాధ్యము, ఇది అసంభవము, ఇది జరగదు అని మనం అనుకుంటుంటాం కదండి. ఆ కార్యాలన్నిటి కూడా విరిగిపోయేటట్లుగా ప్రభు చేస్తాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా, గట్టిగా. ఆయన మాట్లాడితే ఇది అసంభవము, ఇది అసాధ్యము, ఇది కఠినమైన కార్యాలు, ఇది అసంభవం, ఇతని ఎవరు మార్చలేరు. కఠినాత్ముడైన వ్యక్తి, దూషకుడు, హింసకుడు, సంఘానికి హానిని తలపెట్టే వ్యక్తి, దమస్కు మార్గంలో దేవుడు
ఆ కఠినాత్ముడిని దేవుడు కలుసుకొని, సౌలా సౌలా నీవెలా నన్ను హింసిస్తున్నావని దేవుడు పలికిన మాట, దేవుని గంభీరమైన స్వరం, దేవుని మృదు మధురమైన స్వరం ఆ కఠినాత్ముని జీవితంలో గొప్ప పెనుమార్పును తీసుకొచ్చింది. ఆయన స్వరం. ఇతను ఎవరు మార్చలేరు, ఇతనికి మార్పు రాదు, ఇతను కఠినాత్ముడు. మానవత్వాన్ని మరిచిపోయి మానవ మృగంలాగా ప్రవర్తిస్తున్నాడు. చిన్నల పిల్లల మీద దాడులు చేస్తున్నాడు, స్త్రీల మీద దాడులు చేస్తున్నాడు, క్రైస్తవ సంఘాన్ని హింసిస్తున్నాడు, మత పిచ్చి పట్టినవాడు అని అనుకున్నారు. అలాంటి ఒక క్రూరమైన వ్యక్తి జీవితంలో మార్పును తీసుకొచ్చింది దేవుని స్వరమే. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఈ రాత్రి నిశ్చయముగా నా దేవుడు తన పరిశుద్ధ ఆలయ వైపు నువ్వు చూడగలిగితే తన స్వరాన్ని దేవుడు నీకు వినిపింప చేయబోతున్నాడు. ఆ స్వరం మీ జీవితంలో గొప్ప పెను మార్పును తీసుకురాబోతుంది. నిశ్చయంగా పరిపూర్ణంగా మీరు మార్పు చెంది ఇక్కడ నుండి వెళ్ళబోతున్నారు. కఠినమైన కార్యాలన్నింటిలో నుండి నా దేవునికి విడుదల దయచేయబోతున్నాడు. ప్రేమైన వారారా, ఆయన స్వరం అరణ్యములను కదిలిస్తుందని వాక్యం సెలవిస్తుంది. అరణ్యం దిక్కుతోచని పరిస్థితి, ఒంటరితనం, ఎటు చూసిన ఎడారులు, త్రోవ కనిపించని పరిస్థితి. ఒక్కసారి అడవిలోనికి ఒక వ్యక్తి వెళ్ళిపోతే తిరిగి బయటికి రావడం అంత తేలిక కాదండి. ఎందుకంటే దిక్కు తోచని పరిస్థితి, ఏమి చేయాలో తోచని పరిస్థితి, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి, పాడైన ఎడారులు, త్రోవ కనిపించదు. ఆ అరణ్యములో లేకపోతే ఆ ఎడారిలో చిక్కుకొని చాలామంది దప్పిక చేత, ఆకలి చేత ప్రాణాన్ని కోల్పోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. కానీ దేవుని స్వరం అరణ్యాన్ని కదిలిస్తే అరణ్యములో దేవుడు నీకు త్రోవను చూపిస్తాడు. చెప్పలు కూడా మందరు గట్టిగా. అరణ్యం కూడా నీకు త్రోవను చూపిస్తుంది. ఆమేన్. ఇంటి నుండి వెలివేయబడి, తరమబడి, పిల్లవాడు చనిపోతుంటే అతని చావు చూడలేక ఆ ఎడారిలో ఒక పొద కింద తన కుమారుని ఆ పొద కింద పడవేసి అల్లంతా దూరం వెళ్ళి ఎలుగెత్తి ఏడుస్తుంది. ఏమి చేయాలో తోచని పరిస్థితి, పిల్లవాడిని చావు చూడలేను అని విలపిస్తుంది, ప్రలాపిస్తుంది. దేవుడు ఆ ఎడారిలో ఆ పొదలో పడవేసిన ఆ చిన్నవాని స్వరాన్ని ప్రభు ఆలకించి తన స్వరాన్ని దేవుడు వినిపింపచేశాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. హాగరు, ఏమి వచ్చినది నీకు, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ చిన్నవాడిని తీసుకో, అతన్ని తీసుకుని నీవు చేతపట్టు అతని ఎత్తుకో, నేను అతని గొప్ప జనముగా చేస్తానని దేవుడు మాట్లాడి ఆమె కన్నులను తెరిపించి ఒక నీటి ఊటను పుట్టించి, ప్రియులరా, తల్లి కుమారులు ఇద్దరి దాహం తీర్చడమే కాదండి, కుటుంబస్తులు దూరంగా పెట్టిన, కుటుంబస్తులు ఏంటంటే వెలివేసిన, నమ్మిన మనుషులు మోసం చేసిన హాగరుకు దేవుడు అరణ్యములో త్రోవను కలుగు చేసి ఘనమైన కార్యాలు చేసింది దేవుడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఈ ప్రశస్త రాత్రి మీరు ఆలయ వైపు చేతులు చాపి ప్రార్థించగలిగితే కఠినమైన కార్యాలు దేవుడు పరిష్కరించబోతున్నాడు. అరణ్యములో కూడా దేవుడు మీకు త్రోవను చూపించి మిమ్మల్ని గమ్యానికి ప్రభు చేర్చబోతున్నాడు. మీరు కోరుకున్న రేవుకు దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. గమ్యానికి ప్రభు మిమ్మల్ని చేర్చబోతున్నాడు.